కాంగ్రెస్ పార్టీ ఆక్యుపై చేసిందో కాంగ్రెస్ ప్లేస్ని అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఆక్యుపై చేసింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ గట్టి ప్రయత్నం చేస్తుంది కానీ సంస్థాగత నిర్మాణం లేదు ఢిల్లీలో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం ఏమి ఉండదా సార్ ఢిల్లీలో కంప్లీట్గా? కాంగ్రెస్ చీల్చే ఓట్లు ఎవరిని గెలిపిస్తే చూడాలి. కాంగ్రెస్ చీల్చే ఓట్లు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ చీలిస్తే బీజేపీ గెలవాలి. అంటే బీజేపీ అక్కడ నమ్ముకోవాల్సింది కాంగ్రెస్ని, ఎందుకంటే కాంగ్రెస్ చీల్చే ఓట్ల వల్ల బీజేపీ గెలవాలి. అలా కాకపోతే కాంగ్రెస్ ప్రభావం లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సులభం అనమాట. అక్కడ చాలా ఈజీ అయిపోద్ది. కానీ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్తోనే సార్ ఢిల్లీ వరకు యుద్ధం, లేదంటే ఆప్తోనే మేజర్ యుద్ధమా? ఆప్తోనే యుద్ధం అవుతుంది అక్కడ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం పరంగా అక్కడ వీక్, బీజేపీకి వీక్. కాబట్టి బీజేపీ ఏలిందే కానీ భారతీయ అక్కడ శాంతం ఎప్పుడూ అయిపోయింది. ఇక్కడ కూడా అట్లాగే చాలా ఏలింది కదా, ఆంధ్రాలో కూడా. ఆంధ్రాలో కూడా అట్లా ఏలినే కదా, ఇప్పుడు ఏమీ లేకుండా పోయింది. అక్కడ కూడా అట్లాగే అయిపోయింది దాని పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఒక లీడర్ని ప్రొజెక్ట్ చేయలేకపోయారు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ. అది కేజ్రీవాల్కి ఫెర్చింగ్. కేజ్రీవాల్ ఏం చెప్తాడు, ఇక్కడ కేజ్రీవాల్ ఉన్నాడు ముఖ్యమంత్రి అభ్యర్థి, అక్కడ ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాడు. ఒకప్పుడు ఆ ప్రశ్నకి సమాధానంగా కిరణ్ బేడీ లాంటి దాన్ని తీసుకెళ్లి శాంతం కొట్టుకుపోయింది అప్పుడు బీజేపీ. కిరణ్ బేడీని లేకపోయి ఉంటే బీజేపీ అప్పుడు కూడా 20-30 కొట్టుండేదేమో. ఈ దఫా అందుకని కేజ్రీవాల్ ట్రాప్లో పడకుండా పేర్లు అనౌన్స్ చేయట్లేదు వీళ్ళు. కానీ అవతల కేజ్రీవాల్కి తగ్గటువంటి విధమైన